హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి మూడు ముళ్ళ బంధం పార్ట్ 1. స్నేహ ఒక పల్లెటూరి అమ్మాయి. ఆమెకు పొడవాటి జుట్టు కూడా ఉంది. తన మనసు చాలా స్వచ్ఛమైనది. తనకి చదువులో ఆసక్తి లేకపోయినా తనకు వచ్చే కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలని ఊహించుకుంటూ బొమ్మలు గీస్తూ ఉండేది. తన స్నేహితులకి కూడా తన కాబోయే భర్త గురించి వివరిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ స్నేహితులు ఆమెను అమాయకంగా ఉండటం చూసి ఆట పట్టించేవాళ్ళు. ఆకాష్ పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. అతనికి తెలివితేటలు ఎక్కువ. అతను తన కాబోయే భార్యను ఒక ఫ్యాషన్ డిజైన్ లా ఊహించుకుంటూ ఉంటారు. కానీ అనుకోకుండా స్నేహ మరియు ఆకాష్ వాళ్ళిద్దరి జీవితాలు ముడిపడిపోతాయి. అది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక అందమైన అమ్మాయి అద్దం ముందు కూర్చొని స్నేహ తన అందమైన పొడవాటి నల్ల జుట్టును జడవేసుకుంటూ ఉంటుంది. ఒక మధురమైన పాటను పాడుతుంది. ఇంతలో వెనక నుండి ఎవరో గదిలోకి ప్రవేశించారు. ఆ శబ్దాన్ని బట్టి అది తన ప్రియమైన భర్త ఆకాష్ తప్ప మరెవరో కాదని ఆమెకు తెలిసింది. ఆకాష్ గదిలోకి ప్రవేశించిన వెంటనే మంచం మీద ఉన్న స్నేహ చీరను తీసుకొని నేల మీద విసిరేశాడు. ఆకాష్, ఈ చెత్తను మంచం మీద పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు అర్థం కావటం లేదా అని అనగానే స్నేహ, అది చెత్త కాదు, అది నా చీర, అది కూడా 3000 రూపాయలు విలువైనది. అది మా ఇంటి నుంచి కానుకగా వచ్చింది. దాన్ని ఎందుకు పడేస్తున్నావు అని కోపంగా అంటుంది. ఆకాష్, నీ వస్తువులేవి నా మంచం మీద మళ్ళీ ఎప్పుడు పెట్టమాకు. స్నేహ, అది మంచం మీద ఉంటే మీరు ఏం చేస్తారు అని కోపంతో తన కనురెప్పలను బెదిరిస్తుంది. కోపంతో రగిలిపోతున్న ఆకాష్ స్నేహ దగ్గరికి వచ్చాడు. ఆమె భయంతో గోడను పట్టుకుంది. ఆకాష్, నువ్వు నాకు కనిపిస్తే నిన్ను నీ సామానులతో పాటు సహా ఎత్తుకెళ్ళి బయటికి విసిరేస్తాను అని అంటాడు. అయినా ఏంటి నీ దగ్గర ఆ దుర్వాసన ఏంటి అని ఆకాష్ ముక్కు చిట్లించుకుంటూ అడిగాడు. నేను ఇప్పుడే ఆవు నూనెతో జడ అల్లుకున్నాను. మీకు కావాలంటే నేను మీకు తలమర్దన చెయ్యగలను అని స్నేహ తన జడను తిప్పుకుంటూ అడుగుతుంది. నాకు అవసరం లేదు, ఇక్కడ నుండి పో అని అతను చేతితో ముక్కు మూసుకుంటూ అన్నాడు. ఏంటి, నేను చెప్పాలి, నీకు తెలుగు రాదా అని స్నేహ తనదైన పల్లెటూరి భాషలో అంటుంది. కానీ అది ఏమీ పట్టించుకోకుండా ఆకాష్ కోపంగా, నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ నా గదిలో కూర్చొని ఆవు నూనెను రాసుకోవాల్సిన అవసరం లేదు కదా, బయటికి వెళ్ళు అని చెబుతూ అతను నిర్దాక్ష్యంగా స్నేహ చేతిని పట్టుకొని ఆమెను గది నుండి బయటకు లాక్కెళ్ళాడు. 23 ఏళ్ల ఆకాష్ లండన్లో ఒక కళాశాలలో తన MBA పూర్తి చేసి ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను తన తండ్రి వ్యాపారాన్ని కూడా చూసుకునేవాడు. అతను రక్షిత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని అయిన రక్షిత్ పెద్ద కుమారుడు. లండన్లోని నివసిస్తూ జిమ్లో విస్తృతంగా పనిచేయడం వల్ల ఆకాష్ ఒక దృఢమైన క్రీడా శారీరకృతిని పెంపొందించుకున్నాడు. ఆకాష్ నుడిటి వరకు చేరే జుట్టు, తెల్లని ఛాయ మరియు 6 అడుగుల ఎత్తు అతనికి ఒక సినిమా హీరో రూపాన్ని ఇచ్చాయి. ఒకరోజు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆకాష్ తండ్రి రక్షిత్ కాన్పూర్లో సమీపంలోని ఒక గ్రామంలో భూమికి సంబంధించింది చాలా కాలంగా కొనసాగుతున్న గొడవల్లో చిక్కుకుపోయాడు. ఒక తోలు పారిశ్రామికం స్థాపించాలని అనుకున్నాడు. కానీ గ్రామ పెద్ద మాత్రం ఇట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకోలేదు. రక్ష డబ్బులిచ్చి అతన్ని ఒప్పించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యారు.
గ్రామ పెద్ద రామ్ నిజాయితీపరుడు అయినప్పటికీ అతను రక్షిత్ హోదా చూసి లొంగిపోయాడు. నిజాయితీ ఎంత నిజమైనదైనా దానికి మంచి ధర లభించాల్సిందే. చివరికి రక్షిత్ అధిపతిలో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను అధిపతి ఏకైక కుమార్తె స్నేహ తన పెద్ద కుమారుడైన ఆకాష్ వివాహం చెయ్యాలని అనుకున్నారు. అతను తన కుమార్ని సంప్రదించి శ్రమ కూడా తీసుకోలేదు. ఆకాష్ నిరాకరించినప్పుడు పెళ్లి చేసుకోకపోతే వ్యాపారం, ఆస్తి నుండి వారసత్వం తొలగిస్తానని బెదిరించారు. తన వ్యాపారాన్ని కొంత శిఖరాలకు తీసుకెళ్లాలని తపన పడుతున్న ఆకాష్ తన తండ్రి నిర్ణయాన్ని కాదనలేకపోయాడు. అలా స్నేహ ఆ రాజపుత్ర కుటుంబంలోకి పెద్ద కోడలిగా ప్రవేశించింది. 22 పల్లెటూరి అమ్మాయి స్నేహ తామర పువ్వులా ప్రకాశవంతంగా, ఉల్లాసభరితమైన స్వభావంతో ఉండేది. ఆమెలోని చిన్నపిల్లతనం ఇంకా పోలేదేమో అనిపించింది. ఎలాగోలా కేవలం పట్టుదలతో ఆమె తన పిఏ పూర్తి చేసింది. ఏదేమైనా స్నేహ లాంటి అమ్మాయి బిఎఫ్ నుంచి చదవడానికి అనుమతించడం డబ్బు వృధా. కానీ గ్రామ పెద్ద భావించడం లేదు. చదువుకోవడం కంటే పాఠ్యపుస్తకాల్లోని పేజీలను చూసి విమానాలు, పడవలు తయారు చేయడంలోనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. గ్రామ పెద్ద తన ఏకైక బాధ్యత నుండి విముక్తి పొందుతూ ఆమెను వెంటనే ఒక పెద్ద కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేశాడు. రక్షిత కారణంగా ఫ్యాక్టరీ కోసం భూమి మాత్రమే కాకుండా గ్రామ పెద్ద పొలాల నుండి తన ఫుడ్ మిల్లుల కోసం ముడి పదార్థాలు సరఫరా కూడా లభించింది. సమాజంలోని ప్రజలు దీనికి అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక బ్రాహ్మణి కూతురికి పెద్ద కుటుంబానికిచ్చి పెళ్లి చేయాలి ఎందుకు? బ్రాహ్మణులు మంచి అబ్బాయిలకు గొడవ లేదు కదా. తన ప్రియమైన కుమార్తె ఒక రక్షిత్ రాజపుత్రుడి వైభవంలో పెరగడానికి మాత్రమే చూడగలిగాడు. గ్రామంలోని చాలామంది అమ్మాయిలు ఉన్నారు. స్నేహ కూడా ఇంటి పనులలో చాలా ఓర్పు ఎక్కువ. వంట చేయడం, శుభ్రం చేయడం లేదా ఇంటిని అలంకరించడం ఇలా అన్ని పనులు స్నేహ చూసుకుంటూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఇల్లును శుభ్రం చేసుకుంటూ ఇంటి ముందు ముగ్గులు వేయడం. అలాగే ఆమె వండలేని వంటకం దాదాపుగా ఏదీ లేదు. కానీ స్నేహ ఆవు పేడతో పూసిన పేరడు కాకుండా మెరిసే గ్రానైట్ మార్బులలో ఉన్న ఇల్లు ఉంది. ఆమెకు వంట అంత బాగా వచ్చినా ఆమెను వంటగదిలోకి అనుమతించేవారు కాదు. ఆమెను ఊరికే వెర్రిదానిగా, నిరక్షరాస్యులుగా చూసేవాళ్ళు. అత్తగారింట్లో ఆమెను దోపిడీ చేశారని కాదు, కానీ ఆమె తరువాత అయినప్పటికీ అందరికీ చికాకు తెప్పించింది. ఒకరోజు స్నేహ వంట చేయడానికి వెళ్ళినప్పుడు గ్లౌజులు లేకుండా వేడిగా ఉన్న మైక్రోవేవ్లో చేపెట్టి కాల్చుకుంటుంది. అంతకంటే దారుణం ఏంటంటే వాక్యూమ్ క్లీనర్లో తన గదిని శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చీర వాక్యూమ్ క్లీనర్లో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఆ గదిలో ఆకాష్ తప్ప మరెవరూ లేరు. ఆకాష్ నన్ను ఎలా ఉపయోగించాలో సున్నితంగా వివరించి నేర్పించడానికి బదులుగా ఆకాష్ ఆమెపై చిరాకు పడి బయటికి గెంటేశాడు. అప్పటి నుండి అందరూ ఆమెను వెన్నుపోటు పొడిచారు. పనివాళ్లే పనుల్ని చేయాల్సి వచ్చింది. స్నేహ అమాయకత్వం ఎంతగా అంటే భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో ఆమెకు టీవీ సీరియల్స్ ద్వారా మాత్రమే తెలుసు. ఆమెకు సినిమాల గురించి పరిజ్ఞానం పరిమితంగా ఉండేది. ఆకాష్ దగ్గర ఉండటం ఆమెకు సిగ్గుగా ఉండేది. సినిమాల్లోని హీరోయిన్ లాగే అతను తనపై అల్లరి చెయ్యాలని ఆమె కోరుకునేది. కానీ ఆకాష్ ఆమె తన దగ్గర ఉండటానికి కూడా సహించలేకపోయాడు. ఆకాష్ గదిలో లేనప్పుడు ఆమె అతని చొక్కా చేతులను తన నడుము చుట్టూ చుట్టుకొని గిరగిర తిరిగేది. ఆకాష్ ఆమెను ఎంత అవమానించినా ఆమె పట్టించుకునేది కాదు. ఆమె ఒక చెవితో విని మరో చెవితో తన కోపాన్ని
వదిలేసుకుంటుంది. ఒక కారణం ఉంది. ఆకాష్ తరువాత ఇంట్లో అందరికీ ఆమెనే ఇష్టమైంది. ఆమె అత్తగారైనా మామగారైనా అందరూ స్నేహాని ప్రేమగా చూసుకోవచ్చు. స్నేహ, ఆకాష్ పెళ్ళి వెనక కారణాలు ఉండొచ్చు కానీ రక్షిత్, అతని భార్య శోభ, స్నేహ చాలా బాగా ప్రేమించారు. అన్నిటికన్నా ఎక్కువగా ఆమె తన అత్తగారి అమ్మమ్మను అంటే ఆకాష్ వాళ్ళ అమ్మమ్మ ప్రేమించేది. త్వరలో ఆమెకు 85 ఏళ్ళ నిండిపోతున్నా నడవలేని ఆమె అమ్మమ్మకు 3 పనివాళ్ళు సేవలు చేసేవారు. ఆమెకు ఒక ప్రత్యేక గది కూడా ఉంది. స్నేహ ఆ పనివాళ్ళందర్నీ పనిలోంచి తీసేసి వాళ్ళ పనులన్నీ తానే చూసుకుంటుంది. ఏదైనా ఆ ఇల్లు ఆమెకు చెయ్యడానికి ఏ పని ఉండేది కాదు. అందుకే రోజంతా తాను అమ్మమ్మ వెనకాల తిరుగుతూ గడిపేది. అప్పుడు ఆవ నూనెతో ఆమె విరిగిపోయిన చేతులకు, పాదాలకు మర్దన చేసేది. అప్పుడప్పుడు ఆమెకు మిగిలి ఉన్న తెల్ల జుట్టును రిబ్బన్లతో అల్లేది. ఇంకొకసారి నీటిని వేడిచేసి చేతులతో ఆమె శరీరాన్ని రుద్ది ఆమెకు స్నానం చేయించేది. మరియు అమ్మమ్మకి ఆహారం మరియు మధ్యాహ్నం భోజనం తన చేతులతో తినిపించేది. అమ్మమ్మ తన కోడలిని ఎంతో గారాబం చేసింది. ఆప్యాయత మనిషి యొక్క ప్రతి అనారోగ్యాన్ని నయం చేస్తుందని అంటారు. ఇంతకుముందు అమ్మమ్మ పక్కకు కూడా తిరగలేకపోయింది. కానీ ఇప్పుడు ఆమె ఎవరి సహాయం లేకుండా మంచం మీద కూర్చోగలుగుతుంది. స్నేహ అమ్మమ్మకు సేవ చేయడంలో ఎంతో అవకాశాన్ని వదులుకోలేదు. మరియు అమ్మమ్మ కూడా ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉండేది. నీ పిల్లలు, కూతుళ్ళు నీ ఒడిలో చాలా ఎక్కువగా ఆడుకోవాలి. నీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి. అమ్మ తన మనవడు పిల్లలు, కూతుళ్ళే పుట్టి పరిస్థితిని కూడా రానివ్వడని ఆమెకు తెలియదు. ఆమెకు ఇంట్లో తన బావగారైన అర్బన్ రూపంలో ఒక మంచి స్నేహితుడు కూడా దిగాడు. అతను రక్షిత్ కొడుకు మరియు ఆకాష్ తమ్ముడు. అర్బన్, స్నేహ ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు. అందుకే వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసిపోయారు. అతను స్నేహాన్ని వదిన అని కాకుండా పేరుతో పిలిచేవాడు. ఈ కారణంగా అతను అందరికీ సుపరిచితుడయ్యాడు. అతన్ని తరచుగా తిట్టేవారు కానీ అతను పట్టించుకునేవాడు కాదు. ఇంట్లో అతను భయపడే ఏకైక వ్యక్తి అతని అన్నయ్య ఆకాష్. అర్బన్ నగరంలోని ఒక కళాశాల బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకున్నాడు. కానీ ఆ కోర్సు అతనికి ఏమాత్రం ఆసక్తి లేదు. అతను గాయకుడు కావాలనుకున్నాడు. అతనికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. దాన్ని అతను వృత్తిగా చేసుకోవాలనుకున్నారు. స్నేహ నాతో ఇక్కడికి రా అని చెప్పి అర్బన్ స్నేహ చేతిని పట్టుకుని లాగుతూ అన్నాడు. ఓహో ఆగండి, ఏమైంది? తన అమ్మమ్మ గదిలో మంచం మీద దుప్పట్లు పరుస్తున్న స్నేహ కోపంగా ఉంది. కానీ అర్బన్ అవేవి పట్టించుకోకుండా స్నేహాని బయటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. స్నేహ బయటికి రాగానే అర్బన్ వెంటనే ముందుగా కలిపిన రంగును స్నేహ మీద పైనుండి కింది వరకు పోసేస్తాడు. ఆమె ఒక్కసారిగా కోపం తెచ్చుకొని అర్బన్ని చూస్తుంది. ఏం చేస్తున్నావు అర్బన్ అని అనగానే స్నేహ ఓలీ శుభాకాంక్షలు, నువ్వు గులాబీ రంగుతో మంతగత్తెలా కనిపిస్తున్నావు అని అంటాడు. స్నేహ ఏం అరవకుండా కోపంగా చూస్తుంది. అర్బన్ ఏంది స్నేహ, గులాబీ రంగు పూసిన దయ్యంలా నిలబడి ఉన్నావు అని నవ్వుతూ ఉంటాడు. స్నేహ నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేను నీ పని చెప్తా, ఇక్కడే నిలబడు అని చెబుతూ స్నేహ ఏంటి బకెట్ తీసుకొని అర్బన్ వైపు పరిగెత్తింది. ఆమె వరండా వైపు
పరిస్థితి ఉండగా పెయింట్ బకెట్ను తీసుకొని దాన్ని ఆపుకోలేక బోర్లా పడేసింది. కానీ అది అనుకోకుండా వరండాలో నిలబడ్డ తన ప్రియమైన భర్త మీద పడింది. అది చూసిన స్నేహ పరిస్థితి సింహం తోక మీద కాలు వేసి చావు కోసం ఎదురు చూస్తున్న లేడీ పిల్లలా. ఆమె కళ్ళు మూసుకొని అక్కడ నిలబడి ఉంది. స్నేహ వీపు చూసి నిలబడిన ఆకాష్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతను వెనక్కి తిరిగి స్నేహ వైపు చూసేలోపే అర్బన్ వచ్చి ఆమె చేతుల్లోని పెయింట్ బకెట్ లాక్కున్నాడు. స్నేహపై వర్షంలా కురిసిన నిప్పురవ్వులు ఇప్పుడు అర్బన్ ఫిరంగుల గుండెల్లో పడుతున్నాయి. స్నేహ తన భర్త కోపాన్ని చూస్తూ స్తంభించిపోయింది. స్నేహ భయపడిన ముఖాన్ని చూడగానే రంగు విసిరింది. అర్థం కాదని స్నేహనే ఆకాష్కు అర్థమయ్యింది. అందుకే అతను స్నేహ కోపాన్ని అర్బన్పై చూపించి దిగులుగా తన గదికి తిరిగి వెళ్ళాడు. పాపం స్నేహ బాధగా అర్బన్ వైపు చూస్తుంది. నా కష్టాన్ని నువ్వు తీసుకున్నందుకు ధన్యవాదాలు. స్నేహ ముఖం తిప్పుకొని స్నానం చేయడానికి తన గదికి వెళ్ళింది. ఆకాష్ బాత్రూంలో తన మీద పడిన పెయింట్ను ఒళ్ళు రుద్దుకొని కడుక్కుంటున్నాడు. అతని కేవలం ఒక టవల్ కట్టుకొని బయటకు వచ్చాడు. స్నేహ అతని ముందు నేల మీద కూర్చొని బాత్రూం ఖాళీ అయ్యే వరకు వేచి చూస్తుంది. ఆకాష్ బట్టలు లేకుండా ఉండటం చూసి స్నేహ చూపులు కిందికి దించుకున్నాయి. ఆకాష్ స్పందించలేకపోయాడు. అతను విసుగ్గా ముఖం పెట్టి తన బట్టలు తీయడం కొనసాగించాడు. స్నేహ దొంగ చూపులతో ఆకాష్ వైపు చూడటం మొదలుపెట్టింది. హాయ్, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. అచ్చం సినిమాలో ప్రభాస్లా ఉన్నావు. నీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించు అని అంది. ఆమె జరిగిన విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఆమె తన వైపు తదేకంగా చూడటం గమనించి ఆకాష్ ఇలా అన్నాడు. వెళ్ళి స్నానం చేసిరా. అప్పుడే నేలంతా మురికి చేశావు కదా. వెంటనే స్నానం చేసి శుభ్రం చెయ్యి అన్నాడు. అప్పుడు అతనికి వెంటనే ఏదో గుర్తుకు వచ్చి స్నేహతో ఇలా అన్నాడు. దాన్ని వదిలేయండి. మీరు దాన్ని శుభ్రం చెయ్యకండి. నేను ఏదైనా పని మనిషికి అడుగుతాను. స్నేహాన్ని నిశ్శబ్దంగా లేచి స్నానానికి వెళ్ళండి. అది హోలీ పండగ. ఆమె తన అత్తగారిని ఒప్పించి హోలీ చేయడానికి అనుమతి తీసుకుంది. కానీ అదంతా పని వాళ్ళ పర్యవేక్షణలో చెయ్యాలని షరతుతో చెప్పింది. ఆ మాటలు విని స్నేహ ఆనందంతో గంతులు వేస్తుంది. తన అత్తగారింట్లో ఆమె జరుపుకున్న మొదటి హోలీ అది. స్నేహ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి నుండి ఒక గొప్ప బహుమతి పొందింది. అందులో మిఠాయి, ఆవు పాలతో చేసిన స్వచ్ఛమైన కోవా మరియు స్వచ్ఛమైన నెయ్యి, 2 ఫలాలు, ఇంకో ఎన్ని ఇతర ఫలాలు కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బహుమతులు వచ్చాయి. స్నేహ కుటుంబం ఒక పల్లెటూరిది అయినప్పటికీ వారు చాలా ధనవంతులు. ఆ పల్లెటూరిలో ఆమెకు 3 పాలు అమ్మేవాళ్ళు ఉండేవారు. అతనికి ఒక పాల పరిశ్రమ కూడా ఉంది. అతనికి సొంత పిండి మిల్లు ఉంది. అతనికి సుమారు 36 అనేక సంఖ్యలో గేదెలు కూడా ఉండేవి. ఆ గ్రామ పెద్దకు కాన్పూర్ నగరంలో ఒక పశువుల దుకాణం ఉండేది. అతనికి పొలాల పశువులతో పాటు గణనీయమైన పూర్వీకుల ఆస్తి కూడా ఉండేది. ఆ గ్రామ పెద్ద ఉన్నత హోదాలో ఉండేవాడు. స్నేహ ఉత్సాహంగా గుజియాలు చేయడం మొదలుపెట్టింది. తన తల్లిదండ్రుల ఇంట్లోనే వంటగదిలో నిర్భయంగా తిరిగే స్నేహ మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో కిచెన్లోని ప్రతి వస్తువును సున్నితంగా తాకుతూ ఉంది. పనివాళ్ళు చెప్పినట్లే ఆమె చేసేది. కావాల్సిన పదార్థాలు అవే అయిన పరికరాలు మాత్రం అధికంగా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని స్నేహ ఎప్పుడూ చూడలేదు. ఆమెకు పుస్తక జ్ఞానం తక్కువైనా నేర్చుకోవడంలో మాత్రం ఆసక్తి ఎక్కువగా ఉండేది. పనివాళ్ళు ఏది ఎలా వాడాలో చూపించినా ఆమె దాన్ని శ్రద్ధగా చేసేది. క్షణంలోనే ఆమె అన్ని రకాల వంటకాలను తయారు చేసింది. తరువాత ఆమె నేల మీద
ఒళ్ళు విరుచుకొని కూర్చుంది. అమ్మ నన్ను ఎంతగానో మిస్ అవుతూ ఉండాలి. నన్ను పుట్టింటికి రమ్మని కూడా ఎవరు అడగలేదు. పాపం ఈ పిల్ల అని ఒంటరిగానే చేసుకుని ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆమె కళ్ళల్లో 2 ముత్యాలు కారుతూ గులాబీ బుగ్గల మీద నుండి జారాయి. కానీ అత్తామామ ఇంట్లో చివరికి తల్లిదండ్రుల ఇల్లే కదా. అప్పటికి అర్బన్ వంటగదిలోకి ప్రవేశించాడు. హాహాహా, అంత సువాసన! ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ, స్నేహ నువ్వేనా తయారు చేసింది? చూడనివ్వు అని అంటుండగా స్నేహ ఆమె వేడి వేడి మిఠాయిలు ఇవ్వడం మొదలుపెట్టింది. అవన్నీ స్నేహ తయారు చేసినందున విషయం అర్బన్కు తెలియదు. స్నేహ వంటగదిలోకి ఎవరూ రానివ్వరని అతనికి తెలుసు. అర్బన్, వావ్, ఎంత రుచి! ఇది ఎవరు చేశారు స్నేహ? కొత్త వంటవాడు వచ్చాడా అని అనగానే, లేదు, అవి అన్నీ నేనే తయారు చేశాను అని అనగానే అర్బన్ ఒక్కసారిగా నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే అర్బన్, స్నేహ నీ చేతులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ మాటలు వినగానే స్నేహ చిన్నపిల్లల పిడికల గురించి ముందుకు చాచింది. అది చూసి అర్బన్ నవ్వుతున్నాడు. స్నేహ, నేను ఏదో జోక్ చేశాను. నువ్వు నిజంగా చేయి చాచాల్సిన అవసరం లేదు. అయినా సరే నిన్ను వంటగదిలోకి ఎవరు రానిచ్చారు అని అనగానే స్నేహ అత్తమ్మ అని అంటుంది. అర్బన్, ఈరోజు ఈ గుజియం తిన్న తరువాత అమ్మ నాన్న మాత్రమే కాదు, నా ప్రియమైన తమ్ముడు కూడా నీకు అభిమాని అయిపోతాడు. అవునా అని అంటుంది. స్నేహ అతనికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. మీ తమ్ముడు కాకరకాయలా మాట్లాడతాడు. అర్బన్ కొంచెం గంభీరంగా మారాడు. అతను నీకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని నువ్వు బాధపడాలి కదా. గుజియా తింటూ స్నేహ ఇలా అంది. లేదు అస్సలు, కానీ అతను నన్ను తిట్టినప్పుడు నన్ను చంపేస్తాడేమో అనిపిస్తుంది. అలా చెప్పి అతను ఒక పళ్ళెంలో 4 గుజియాలు పెట్టుకొని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాతి రాత్రి ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ స్నేహ చేసిన గుజియాల రుచిని పొగుడుతున్నారు, ఆకాష్ తప్ప. అతను అప్పటికి ఎవరికీ తెలియకుండా 56 గుజియాలు తినేసప్పటికి అతను స్నేహాని ఎలా పొగడగలడు? ఆ సంస్కారం లేని వ్యక్తి పొగడ్తలకు అతనుకు అవమానంగా భావించాడు. రాత్రి భోజనం తరువాత అందరూ తమ తమ గదులకు వెళ్ళారు. చాలాసేపటి వరకు ఆకాష్ తిరిగి రాకపోవటంతో స్నేహ బయట ఉన్న పనివాళ్ళను చిన్న యజమాని ఎక్కడా అని అడుగుతుంది. బార్లో అని చెప్పి సేవకుడు వెళ్ళిపోయాడు. ఏయ్ విను, ఏం చెబుతున్నావ్ అని అనగానే స్నేహ వెనక నుండి అరిచింది. అతను యజమానితో కలిసి పైనున్న బార్లో కూర్చున్నాడు అని సేవకుడు కిందికి వెళ్తూ చెప్పాడు. స్నేహ మెట్లెక్కినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. గుండ్రని గౌజ్ కౌంటర్తో కూడిన ఒక పెద్ద హాల్. కౌంటర్ దగ్గర అత్యంత ఖరీదైన పురాతనమైన మద్యం సీసాలతో నిండిన ఒక పెద్ద సోఫా లాంటి కుర్చీ ఉంది. ఆకాష్ మరియు అతని తండ్రి రక్షిత్ ఆ పెద్ద సోఫాలో లాంటి కుర్చీలలో కూర్చొని మందు సేవిస్తున్నారు. ఆకాష్ తన తండ్రితో కాసేపు మాట్లాడటానికి ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. స్నేహ అతని పెళ్లి కుదిరినప్పటి నుండి అతను తన తండ్రితో నేరుగా మాట్లాడలేదు. అది చూసిన స్నేహ తన 2 చేతులతో చెవులు మూసుకుంటూ ఇలా అంటుంది. తండ్రి కొడుకులు కలిసి కూర్చొని మద్యం తాగుతున్నారు. మన సోదరులలో ఎవరైనా ఇలా చేసి ఉంటే నాన్నగారు వాళ్ళకి తగిన శిక్ష వేసేవారు అని అనుకుంటుంది. ఆమెకు సడన్గా తన ఊపిరి స్నేహితురాలు అయిన పింకీ మరియు మౌనికలు గుర్తు వచ్చారు. పింకీకి పెళ్ళై 4 నెలలు కూడా కాకముందే ఆమె వాళ్ళ అమ్మానాన్నల ఇంటికి వచ్చింది. ఎందుకంటే తన భర్త రాత్రి తాగి ఇంటికి వచ్చి బెల్టుతో తనని దారుణంగా కొడతాడని చెప్పింది. మౌనిక కూడా అదే పరిస్థితిలో ఉందని. మౌనిక తన అమ్మతో, అత్త ఈ మద్యం
ఒక మంచి మనిషిని కూడా రాక్షసుడిగా మార్చేస్తుంది. మా ఆయన ప్రతి రాత్రి ఏదో కారణం లేకుండా నన్ను కొట్టడం మొదలు పెడతాడు. ఏం చెయ్యాలో చెప్పండి అత్త. నేను అలాంటి మనిషితో బతకలేను అని చెబుతుంది. ఇవన్నీ చూసినాక అమాయకమైన స్నేహ వణికిపోయింది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ అదే చేస్తే పింకీకి ప్రేమ పెళ్లి జరిగింది. ఆమె భర్త ఆమెను ఎంతగానో కొడతాడు. కానీ ఇక్కడ వీళ్ళు మొదటి నుండే నాపై కత్తులు ఎక్కువగా పెడుతున్నారు. ఇక ఈరోజు మనల్ని కొడతారేమో అని భయంతో ఆమెకు చెమటలు పట్టాయి. ఆకాష్ మాట్లాడుతుండగా ఆమె భయంతో ఆకాష్ నడుముకి బెల్ట్ ఉండటం చూసింది. ఆమె భయంతో కళ్ళు మూసుకొని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ బార్లో రక్షిత్ ఒక కొత్త విడుదల చేసిన గురించి ఆకాష్కి చెప్తున్నాడు. రక్షిత్, నేను 3 రోజుల తర్వాత 3 ఉత్పత్తులను ఒకే కార్యక్రమంలో విడుదల చేస్తాను. మీడియాను కూడా ఆహ్వానించాను కాబట్టి కుటుంబం మొత్తం అక్కడ ఉంటే బాగుంటుంది. తన గ్లాస్ ఐస్ క్యూబ్ వేసుకుంటున్న ఆకాష్, మీ కుటుంబం ఆలోచన ప్రకారం ఆ పల్లెటూరి అమ్మాయిని నేను ఎక్కడికి తీసుకెళ్ళను. నన్ను క్షమించండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి తీసుకురాను అంటాడు. ఆ మాటలు వినగానే రక్షిత్, ఇప్పుడు ఆమె నీ భార్య. ఆమెను కూడా కొంచెం గౌరవించు అని అనగానే ఆకాష్ కోపంగా లేచి గ్లాస్ టేబుల్ మీద విసిరేశాడు. పెళ్ళిని బలవంతం చేయొచ్చు కానీ సంబంధాన్ని బలవంతం చెయ్యలేరు. ఆ ప్రయత్నం కూడా చెయ్యకు. ఆమె నీ కోడలు. నువ్వు ఆమెను నీతో పాటు తీసుకెళ్ళొచ్చు. ఆమెను నా భార్యగా చేసుకున్న తరువాత నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. ఇలా చూపుతూ ఆకాష్ ఒక ఊపిరిలో 45 గ్లాసుల గటగట తాగేసి కోపంగా కళ్ళు నేలకేసి కొట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. బాగా తాగి ఉన్నాడు. కోపంతో అతనికి కళ్ళు ఎర్రబడ్డాయి. అతను మంచం మీద కూలిపోయాడు. కానీ అతను చూపులు మాత్రం తన ముందున్న సోఫా మీదే నిలిచిపోయాయి. అతను సరిగ్గా కళ్ళు కూడా తెరవలేకపోయాడు. ఆ సోఫా మీద బట్టలు కుండలుగా పేరుకుపోయి ఉన్నట్లు అతనికి అనిపించింది. నా గదిలో ఉంటూ ఈవిడ ఏం చేస్తూ ఉంటుంది? సోఫా మీద బట్టలన్నీ ఇంత చంద్రగంధంగా పరుచుకుందో. అయినా ఈమెకు అసలు పట్టించుకున్నట్టే లేదు. అతను మెల్లగా లేచి చూసి మొదలుపెట్టాడు. బట్టలు కుప్పగా కదులుతున్నప్పుడు అతనికి ఏదో ఉన్నట్టు అనిపించింది. అతను జాగ్రత్తగా చూసి ఒకటికి ఒకటి బట్టలు తీయడం మొదలుపెట్టాడు. చివరికి అతను ఒక మందపాటి దుప్పటిని బలవంతంగా లాగి చూడగా లోపల భయంతో వణుకుతున్న స్నేహాని కూర్చొని ఉండటం గమనించాడు. ఆకాష్ కళ్ళు తెరిచి పూర్తిగా ఆమె వైపు చూడటానికి ప్రయత్నించాడు. ఆకాష్ తాగిన మత్తులో స్నేహాని బెల్ట్తో కొడతాడా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.